ప్రయత్నాలు చేస్తుంటే గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది. సీఎం సొంత జిల్లాలో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తోంది. బీజేపీ బరిలో అటు డీకే అరుణ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీలో వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ బరిలో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మొత్తం మీద ముక్కోనపు పోటీ సాగే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ధీటుగా బరిలోకి దింపుతోంది. ఎవరికి వారు బరిలో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో బిగ్ ఫైట్, టఫ్ ఫైట్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా 3 పార్టీల మధ్య ఈ ఫైట్ కొనసాగే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ సెట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే ఇటు అధికార కాంగ్రెస్ ఈసారి గెలుపు తమదే అని ధీమాతో ఉంది. మరోవైపు సీనియర్ నేత డీకే అరుణను బరిలోకి దించి గెలుపుపై ధీమాగా కనిపిస్తోంది బీజేపీ. మొత్తం మీద ముక్కోని పోటీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్లో అయితే టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణికంఠ జాయిన్ అవుతున్నారు. మణికంఠ, మహబూబ్ నగర్ బరిలో ఈసారి ముక్కోన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 3 పార్టీల నుంచి ధీటైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ప్రచారం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది, ఎలాంటి ఫైట్ ఉండే అవకాశం ఉంది మహబూబ్ నగర్ బరిలో? ఎగ్జాక్ట్లీగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ అభ్యర్థులే మరొకసారి 2019 ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా మరొకసారి ఈసారి పోటీలో ఉన్నారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డి అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి అనే బరిలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి కూడా అప్పుడు డీకేఆర్న పోటీ చేశారు. ఇప్పుడు కూడా డీకేఆర్న పోటీ చేస్తున్న నేపథ్యంలో పాత నాయకులు, పూర్తిగా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులే కాబట్టి వీరందరూ కూడా, వీరు 3 నాయకులు కూడా ప్రజలకు సుపరిచిత నాయకులే. వీరందరినీ కూడా మరొకసారి ఆయా పార్టీలు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. తెలంగాణలో అప్పుడు ఏదైతే 2019 ఎన్నికల సమయంలో పూర్తిగా టీఆర్ఎస్ ప్రభావం, కేసీఆర్ చరిష్మా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డికి అవకాశం కల్పించాడు కేసీఆర్. అప్పుడు అతన్ని తీసుకొచ్చి బరిలో నిలిపించిన నేపథ్యంలో పూర్తిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలకు కొత్తగా ప్రవేశించాడు అప్పుడే. సో అయినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభావం కావచ్చు, కేసీఆర్ పాలనా తీరుకు ప్రజలంతా కూడా కొంత ఆకర్షితులై అప్పుడు మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడం జరిగింది. 2వ స్థానంలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి డీకేఆర్ 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో వంశీచంద్ర రెడ్డి వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి డీకేఆర్ అప్పటికప్పుడు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీలో చేరిన షార్ట్ టర్మ్ లో కనీసం నెల రోజుల వ్యవధి కూడా లేదు, కొన్ని వారాల వ్యవధిలోనే ఆమె పోటీలోకి వచ్చారు. అయినప్పటికీ కూడా 2nd ప్లేస్ లో ఉన్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే పూర్తిగా బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక వ్యాపారవేత్తగా ఉన్నాడు, పూర్తిగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి, సౌమ్యుడిగా గుర్తింపున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించినట్టయితే ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గెలిచేందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ వ్యూహం ప్రకారం ఈసారి మరోసారి అవకాశాన్ని కల్పించాడు మన్నె శ్రీనివాస్ రెడ్డికి. మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఒక రకంగా చూసుకున్నట్టయితే సౌమ్యుడు, అదేవిధంగా అవినీతి మరక లేనటువంటి వ్యక్తిగా పేరున్నప్పటికీ ఎంపీగా ఉండి కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించలేదు. ప్రజలకు కొంత అనుకూలంగా అందుబాటులో ఉండలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కూడా పెద్దగా ఎంపీగా ఉండి పార్లమెంట్ లో కొట్లాడి నిధులు తెచ్చినటువంటి సందర్భం కూడా లేదనేటటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వంశీచంద్ర రెడ్డి బయోగ్రఫీ ఒక్కసారి పరిశీలించినట్టయితే 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2010